68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ వారు నిర్వహించిన మల్కప్ క్రీడ యొక్క రాష్ట్రానికి ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయి మల్కప్ కొరకు ప్రతిభావంతులను గుర్తించడానికి కల్వకుర్తి మండలం రఘుపతిపేట ఎన్నికల ప్రక్రియలో శుక్రవారం అండర్ 14, 17, 19 బాలురు బాలికలకు అదేవిధంగా అండర్ 14, 17, 19 బాలుర బాలికల టీం ఛాంపియన్షిప్ స్పర్ధలు నిర్వహించడం జరిగింది. వీటిలో ప్రతిభ కనబర్చి వివిధ విభాగాలలో మెడల్స్ సాధించిన ట్రినిటీ బాలబాలికలకు మండల విద్యాశాఖ అధికారి గురువారం మెడల్స్ ఛాంపియన్షిప్ బహుకరించారు. 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ వారు నిర్వహించిన మల్కం క్రీడ యొక్క రాష్ట్రానికి ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయి మల్కం కొరకు ప్రతిభావంతులను గుర్తించడానికి కల్వకుర్తి మండలం రఘుపతిపేట ఎన్నికల ప్రక్రియలో శుక్రవారం అండర్ 14, 17, 19 బాలురు బాలికలకు అదేవిధంగా అండర్ 14, 17, 19 బాలుర బాలికల టీం ఛాంపియన్షిప్ స్పర్ధలు నిర్వహించడం జరిగింది. వీటిలో ట్రినిటీ బాలబాలికలు కనబరిచిన ప్రతిభ అండర్ 14 బాలికలు టీం ఛాంపియన్షిప్ 2వ స్థానం, అండర్ 17 బాలికల విభాగం టీం ఛాంపియన్షిప్ 2వ స్థానం, అండర్ 19 టీం ఛాంపియన్షిప్ 1వ స్థానం, అదేవిధంగా అండర్ 14 బాలుర టీం ఛాంపియన్షిప్ 2వ స్థానం, అండర్ 17 బాలుర టీం ఛాంపియన్షిప్ 3వ స్థానంతో పాటు వ్యక్తిగత స్పర్ధల అండర్ 14 బాలికల విభాగంలో కె అక్షిత 3వ స్థానం బ్రౌన్స్, అండర్ 17 బాలికల విభాగంలో ఎన్ లోహిత 3వ స్థానం బ్రౌన్స్, 19 బాలికల విభాగంలో ఎం సహస్ర 1వ స్థానం బ్రౌన్స్, అండర్ 17 బాలుర విభాగంలో ఎస్ శ్రీహర్ష 3వ స్థానం బ్రౌన్స్ మెడల్స్ గ్రహించిన విద్యార్థులను ట్రినిటీ పాఠశాలలో మండల విద్యాధికారి గురువారం మోడల్స్ ఛాంపియన్షిప్ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ఉద్దేశించి చదువుతో పాటు వ్యాయామం, పౌష్టికాహారం తప్పనిసరి అని, ఈ రోజులలో చాలా పాఠశాలలు విద్య మీదనే ఏకాగ్రత చేస్తూ మెదడు ఇచ్చిన ఆజ్ఞలను శరీర భాగాలు అనుకరించలేని పరిస్థితులు విద్యార్థులకు వచ్చిందని, కానీ ట్రినిటీ విద్యా సంస్థ చదువుతో పాటు క్రీడలు ముఖ్యంగా అతి కష్టమైన మల్కం నేర్పడం అభినందనీయమైనదని, దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని అభినందిస్తున్నానని అన్నారు. మున్ముందు అన్ని క్రీడలలో జాతీయ స్థాయిలో ట్రినిటీ విద్యార్థులు నిలబడాలని కోరుకుంటున్నానన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో పీఈటీ సంఘ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎస్జీఎఫ్ మండల అధ్యక్షులు బిక్కు నాయక్, ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, కోచ్ గోపాల్, మహేష్, కిరణ్, సుమతి, కృష్ణమోహన్ పాల్గొన్నారు.